सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकाम्। हरिः ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒకసారి కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుని శంకరుల ముందు మనం ఉపన్యాసాన్ని ప్రారంభం చేద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే వందారు మందారం ఇందిరానందకందలం అమందానందసందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయంగనాయాః. బాహ్వంతరే మధుజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. తాళంబుదాళిలలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా. అంత చిన్న బాలశంకరుడికి అసలు ఇలాంటి స్తోత్రం ఎలా పడిందో ఆశ్చర్యంగా ఉంటుంది మహానుభావుడికి. మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయాః. దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. అందుకే ఈ స్తోత్రంలో శంకరులు ఉన్నారు సారస్వత రూపంలో. అందుకే కనకధారా స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కొన్ని లక్షల రూపాయల సొమ్ము పోగొట్టుకున్న వాళ్ళు కూడా 41 రోజులు స్నానం చేసిన తర్వాత నియమంగా కనకధార చేస్తే అన్ని లక్షల రూపాయల డబ్బు మళ్ళీ తిరిగి వచ్చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి. కొంతమంది వ్యాఖ్యాతలైతే ఆ పుస్తకానికి ముందున్నటువంటి ఆముఖంలో రాసుకున్నారు, మా జీవితంలో ఇది జరిగాక మేము ఈ వ్యాఖ్యానాన్ని రచన చేశామని. అంత శక్తివంతం కనకధార. అంతే, దరిద్రాన్ని ఇలా తీసి అవతల పారేస్తుంది. అంత శక్తివంతమైన స్తోత్రం అది. ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ధ్ర దృష్ట్యా స్త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళుషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమసే జననీ లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః
స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాగినో భవంతి తే భువి బుధ భవితాశయాః. హరి ఓం. మనకి కాకినాడ పట్టణంలో అంటే ఇప్పుడంటే వారు ఇక్కడ లేరు, కానీ ధూళిపాళ మహదేవమణి గారని మంచి సంస్కృత పండితులు వారు ఇప్పుడు రాజమండ్రిలో పనిచేస్తున్నారు. వారు కనకధారాస్తవానికి వ్యాఖ్యానం చేశారు. వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, నేను చాలా కాలం అయింది ఆ పుస్తకాన్ని ఎప్పుడో ఒకసారి చదివాను, నాకు వారు రాశారనే గుర్తు. వారు ఆ ఆముఖంలో తనకి ఇంటిలో ఎప్పుడో ఒకసారి దొంగతనం జరిగితే కనకధారా స్తోత్రాన్ని నియమంగా ఆయన అనుసంధానం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని వేడుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ తాను పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందాను అని చెప్పి వ్రాసుకున్నారు. ఆయనకి అబద్ధాలు చెప్పుకోవలసిన అవసరం ఆయనకి ఏం లేదు కదా. అలాగే మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు మీకు అందరికీ పరిచయం. వారు కాకినాడ పట్టణంలోనే ఉంటుంటారు. వారు ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కోటేశ్వరారు నేను కూడా చాలా ద్రవ్యాన్ని, అంటే దొంగతనం జరిగి కాదు, అన్యథా పోగొట్టుకున్న తరువాత తిరిగి నేను ఆ ద్రవ్యాన్ని ఎలా పొందాలి అని కనీసం నా తర్వాత నా పిల్లలకి, అయ్యో నేను ఇంత డబ్బు నిష్కారణంగా పోగొట్టుకున్నానే, ఈ డబ్బు నా పిల్లలకు ఉండవలసింది, రేపు పొద్దున్న పిల్లలు నాన్నగారు మీరు ఇలా పాడు చేశారు అని నా పిల్లల చేత నేను అనిపించుకోకూడదన్న కారణం చేత నేను అమ్మవారిని ప్రార్థన చేశానండి. కనకధారా స్తోత్రం చేస్తే అమ్మవారి అనుగ్రహం చేత నేను తిరిగి ఆ ద్రవ్యాన్ని పొందాను అని వారు ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ నాతో అన్నారు. కాబట్టి మహాపండితులైనటువంటి వారు కూడా శంకర భగవత్పాదులు చిన్న వయస్సులో చిన్న పిల్లవాడిగా ఉండగా వారు చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం అది. టైమ్స్ టు కమ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, అలాగా కాలపరీక్షకి నిలబడి ఎప్పటికీ కూడా మనకు వచ్చేటటువంటి కష్టానికి దారి చూపించగలిగినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రం ఆ కనకధారా స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భాషించింది అది. ఒక్కొక్కరికి ఏ కోరిక లేనటువంటి వారికి అమ్మవారి అనుగ్రహంతో అది విశేషమైనటువంటి శారదాకృపని చూపించింది. మన ఊళ్ళోనే కాశీభట్ల సత్యనారాయణ గారని ఒక మహాపండితుడు ఉన్నారు సంస్కృతంలో. వారు కూడా కనకధారాస్తవానికి వ్యాఖ్యానం చేశారు. వారు ఎక్కడ తను ఒక కోరికతో చేసినట్టు చెప్పుకోలేదు, కానీ అమ్మవారు ఆయనకి శారదా కృపని ఆ వ్యాఖ్యానంలో పరిపూర్ణంగా కటాక్షించి ఆయనకి కొన్ని విషయాల్ని భావగోచరం అయ్యేటట్టు చేసింది. ఒక్క కనకధార ఎంతమందిని ఎన్ని రకాలుగా ఉద్ధరించిందో. కాబట్టి ఒక్క మన కాకినాడ పట్టణంలోనే ఎంతోమంది పండితుల్ని అనేక రకాలుగా ఉద్ధరించిన స్తోత్రం ఆ కనకధారా స్తోత్రం. కాబట్టి మనకి ఎంత వేదాంతం మనం చెప్పినా, ఎంత వేదాంతం గురించి మాట్లాడినా ఒకటి మాత్రం పరమయదార్థం ఉంటుంది జీవితంలో. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి ఆర్థిక భద్రత అనేటటువంటిది కూడా చాలా అవసరం. అందరం ఇప్పుడు ఈ క్షణంలో మహావేదాంతులం అయిపోయి అందరం కూడా ముక్త స్థితిని పొందేస్తాము, మనం అందరం మోక్షం వైపుకి అడుగులు వేసేస్తున్నాం అనుకోవడం నేను పేరాశ అని ఒకవేళ అంటే మీరు మనసు చిన్నబుచ్చుకోరు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకి కూడా యోగక్షేమం వహామ్యహం అన్నప్పుడు యోగక్షేమములను కోరుకునే వాళ్ళం కనుక ప్రతినిత్యము విడిచిపెట్టకుండా కనకధారాస్తవం మనం చేసుకోవాలి. శంకరులు మనకి కృప చేసినటువంటి అమృతపు గుళిక కనకధార. కాబట్టి దాన్ని ప్రతివారు ప్రతిరోజు చేయాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవాలలో ప్రతిరోజు ప్రారంభంలో ఒక్కసారి కనకధారాస్తవాన్ని అనుసంధానం చేయడం జరిగింది. సరే, నేను ఉపన్యాసాలు ప్రారంభం చేసిన తర్వాత నేటి రోజున మహాపురుషులు వారు బ్రహ్మశ్రీ రాణి సుబ్బయ్య దీక్షితులు గారు వచ్చి మాట్లాడారు. విద్యా దదాతి వినయం. విద్య అంటే ఒక రకంగా పర్యాయపదం వినయం. అంతటి విద్యావంతుడై సంస్కృతాంధ్రముల యందంతటి మహాపండితుడై కూడా నిజంగా ఎంత వినయంగా ఉంటుందో, ఆ మాట ఎంత వినయంగా ఉంటుందో, ఆ చెరగని చిరునవ్వు, వారి ప్రవర్తన మీరు చూసి ఉంటారు. ఒక మనిషి విద్య అహంకారము చేత రాణించదు. జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు.
నువ్వు నిజంగా విద్యావంతుడి అంటే నీ నడువడి ద్వారా తెలియాలి, నీ నిరహంకార స్థితి చేత తెలియాలి, నీ వినయం చేత తెలియాలి. 4 విషయాలు తెలియడం నీ తలపొగరికి కారణమైతే దానివల్ల ఉపయోగం ఏం లేదు. సమాజానికి ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు. మనం ఒక రాణి సుబ్బయ్య దీక్షితులు గారి వంటి మహాపురుషుణ్ణి చూసి నిజంగా వినయం అంటే ఎలా ఉండాలి అన్నదాన్ని తెలుసుకోవాలి. అటువంటి వారు నిన్నటి రోజున వచ్చి ప్రసంగం చేసినందుకు గోపాలకృష్ణ గారు వారికి కృతజ్ఞతలు ఆవిష్కరించడం ఎంతైనా సమయోచితంగా ఉంది. సరే, ఇంకా నా ప్రసంగానికి సంబంధించినంత వరకు దక్షిణామూర్తి స్తోత్రం మీద కేవలం నేను ఒక విహంగ వీక్షణంగా మాత్రమే మాట్లాడతాను అని మొదటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఎందుచేత అంటే నేను దక్షిణామూర్తి స్తోత్రంలో సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమును, అద్వైత స్థితిని, నిర్భయ స్థితిని, తాను గుర్తెరగవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదులు ఎలా ప్రతిపాదన చేసి ఉన్నారు అన్నదాన్ని ఒక్కసారి ప్రస్తావన చేయడమే నా లక్ష్యం ఉపన్యాసంలో. కాబట్టి ఒకటో రోజో రెండో రోజో ప్రసంగంలో విశ్వందర్పణ దృశ్యమానన గరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అన్న శ్లోకం గురించి కొన్ని మాటలు వివరించి ఉన్నాను. ఆ తర్వాత బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. నేను రెండో శ్లోకాన్ని మూడో శ్లోకంతో కలిపి చెప్పేసే ప్రయత్నం చేస్తానంటే మనకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. రేపు ఒక్కరోజు మాత్రమే ఇంకా ప్రసంగం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మూడో శ్లోకంలో శంకరులు అంటారు, యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంబోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత గొప్ప మాటలు మాట్లాడారంటే, ఒక పరమ సత్యాన్ని అయ్యో ఈ పిల్లలకి నేను అందించకపోతే రేపొద్దున్న ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మాట్లాడారు. అందుకే గురువు అన్న మాట అందరికీ వర్తించదు. నేను కొంచెం చిన్నబుచ్చుకుంటూ ఉంటాను నన్ను గురువు అని పిలిచినప్పుడు, ఎందుకంటే సరే ఏదో నన్ను ఒక గౌరవంతో ఆ మాట అన్నారని సరిపెట్టుకుంటూ ఉంటాను. కానీ గురువు అన్న మాటకి చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది. అందరూ గురువులు కాలేరు. గురువు ఏదో సరదాగా పేరు పెట్టుకునేటటువంటి పేరు కాదది. ఎందుకంటే అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దయాసముద్రుడై తాను చెయ్యవలసిన అవసరం తనకేం లేదు, తను మాట్లాడవలసిన అవసరం అంతకన్నా లేదు. అట్లాంటి స్థితిలో కేవలం జనన మరణ చక్రమునందు పడిపోయి తల్లడిల్లిపోతున్నటువంటి శిష్యుడి యొక్క ఆర్తిని చూసి తాను మాట్లాడకుండా ఉంటే శిష్యుడి యొక్క ఆర్తి తీరదని శిష్యుణ్ణి ఉద్ధరించడం కోసమని మాట్లాడినటువంటి గురువు ఎవరో ఆయన గురువు. అందుకే తత్వోపదేశం చేసినటువంటి వారు, అజ్ఞానాన్ని తొలగత్రోసినటువంటి వారు, ఈశ్వరుని యొక్క విషయాన్ని మనకి ప్రతిపాదన చేసి జన్మజన్మలుగా మనని తరుగుతున్నటువంటి కర్మపాశములను తెగతోయగలిగినటువంటి వారు, జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురుగీతలో పార్వతీదేవితో పరమశివుడు ఆయన రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్నితో కూడినటువంటి కొండల ఒక అరుణాచల పర్వత శిఖరంలా ఉండగలిగినటువంటి వాడెవరో ఆయన గురువు. కాబట్టి శంకరులు ఎంత ఉదారమైనటువంటి ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్. మనకి ఆత్మ చైతన్యము అని ఒక మాట ఉంది. వేదాంతంలో జడము చేతనము అని 2 మాటలు. చైతన్యము అంటే సాధారణంగా జడ పదార్థము అంటే కదలిక లేకుండా పడి ఉన్నటువంటి పదార్థము జడ పదార్థము, కదలిక కలిగినటువంటి పదార్థము చైతన్యముతో ఉన్నటువంటి పదార్థము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ జడము చేతనము అని ఈ 2 మాటల్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే, తన గురించి తాను తెలుసుకుని ఇతరుల గురించి తెలుసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ప్రాణిని చేతనము అని పిలుస్తారు. అటువంటి సమర్థత లేకపోతే జడము అని పిలుస్తారు. శంకరులు అంటున్నారు, యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే.
ఉన్నది అనబడినటువంటి ఒక స్ఫురణము, ఆ ఉన్నటువంటి పదార్థము ఇది అనబడేటటువంటి ఎరుక, ఈ రెండూ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే అవి బయట భాషించట్లేదు తమంత తాముగా, నీలోనే నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము వలన మాత్రమే అవి భాషిస్తున్నాయి. మీరు చూడండి, ఈ గనుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు తలకి ఒక లైట్ పెట్టుకుంటారు, పెట్టుకుని వాళ్ళు గనుల్లోకి వెడుతూ ఉంటారు. వెడుతున్నప్పుడు ఈ తలకి పెట్టుకున్నటువంటి లైటు ఎదురుగుండా చీకట్లో ఉన్నటువంటి గన్లో పడుతూ ఉంటుంది. ఈ కాంతి ఆధారంగానే వాళ్ళు తవ్వవలసినటువంటి బొగ్గుని తవ్వుతూ ఉంటారు. అలాగే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే, నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య వస్తువు ఏది ఉన్నదో ఆ చైతన్యము యొక్క కాంతి ప్రసరణము చేత మాత్రమే మనస్సు కానీ, మనస్సు వలన ఇంద్రియములు కానీ, ఆ ఇంద్రియములు ప్రకాశించి ఎదురుగుండా ఉన్నటువంటి అసత్తుగా ఉన్నటువంటి ఒక పదార్థమును కానీ గుర్తించగలుగుచున్నవి. నీలో ఆ చైతన్యము లేనప్పుడు అసలు అవి గుర్తించడం అన్నది కుదరదు. అందుకే శరీరం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అని చెప్పి రెండు కింద ఉంటుంది. స్థూల శరీరం అంటే అన్నవికారమైనటువంటి పైన ఉన్నటువంటి శరీరం. ఇది సప్తధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, మేధ అనబడేటటువంటి పదార్థాలతో తయారు చేయబడితే ఇందులో సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి వాటితో సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దానికే మరణము అని పిలుస్తారు. స్థూల శరీరం ఏమైపోదు. మరణము సంభవించింది అన్నప్పుడు కూడా స్థూల శరీరం అక్కడే ఉంటుంది. స్థూల శరీరాన్ని ఆయన పోయాడండి అంటారు. ఆయన పోయాడండి అన్న తర్వాత ఆయన పోయాడు అన్నప్పుడు మనం రోజు ఎవరిని చూస్తున్నామో ఆ వ్యక్తి యొక్క శరీరం అక్కడే ఉంటుంది, 100% అక్కడే ఉంటుంది. ఆ శరీరంలో ఒక ఇంచ్ కూడా తక్కువ జరగడం అనేటటువంటిది ఏమి ఉండదు. మనం తీసుకెళ్ళి ఆ శరీరాన్ని దహిస్తాం తప్ప ఆ శరీరం మాత్రం అక్కడే ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు లోపించింది ఏమిటి? లోపించింది అంటే అందుకే లింగ శరీరము అని పిలుస్తారు దాన్ని. ఆ సూక్ష్మ శరీరము స్థూల శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ వ్యక్తి మరణించాడు అని పిలుస్తారు. కాబట్టి యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్. ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి ఎరుక అన్నది ఒకటి మనందరిలో ఉంటుంది. దీని గురించి రామకృష్ణ పరమహంస ఓ అందమైనటువంటి మాట మాట్లాడతారు. ఆ ఎరుక గురించి నువ్వు ఎరుకలో ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం నయనం అన్న మాట కన్నుని చెప్తుంది. నయనం నాయక, సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను జ్ఞానేంద్రియాల్లో ముందు అన్నిటికన్నా వెళ్ళి ఒక వస్తువుని గ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గ్రహించడం అంటే అదేదో పట్టుకుంటుంది తీసుకొస్తుందని కాదు నా ఉద్దేశం. ఆ వస్తువుని గుర్తించేటటువంటి, నామరూపాలని గుర్తించేటటువంటి ప్రయత్నంలో మొట్టమొదట అడుగు ఎవరిది పడుతుంది అంటే కంటిది పడుతుంది. ఈ కంటిది పడగానే, కన్ను ముందు చూడగానే దాన్ని గుర్తించడానికి ఆ కంటిలోంచి బయలుదేరినటువంటి కిరణములు వెళ్ళి వస్తువు మీద పడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పరావర్తనం చెంది కంటిలో ఉన్న రెటీనా మీద ఎదురుగుండా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం పడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మూర్తి గారిని చూస్తే మూర్తి గారి మీద నా కంటి నుంచి బయలుదేరినటువంటి కిరణం వెళ్ళి పడి పరావర్తనం చెంది రెటీనా మీద పడుతుంది. ఇప్పుడు ఈ పడిన దాన్ని మనస్సు పట్టుకోవాలి. మనస్సు గుర్తించింది అనుకోండి, ఆయన మూర్తి గారు అని గుర్తించింది అనుకోండి, అప్పుడు ఈ కన్ను చూసినటువంటిది ఈ మనస్సు గ్రహిస్తుంది. ఈ మనస్సు గ్రహించాలంటే వెనక ఆత్మ యొక్క చైతన్యము ఆ మనస్సు మీద పడుతుంది. ఆత్మ యొక్క ఫోకస్, ఆ లైట్ అది వచ్చి మనస్సు మీద పడితే తప్ప ఆ మనస్సు తనంత తానుగా ఎదురుగుండా ఉన్న వస్తువుని ఇంద్రియములతో గుర్తుపట్టలేదు. కాబట్టి మనస్సు ఇంద్రియాలకి ఆత్మ చైతన్యానికి మధ్యలో ఉంటుంది, ఉండి అవతల ఉన్నటువంటి వస్తువుల్ని గ్రహిస్తుంది. కాబట్టి పొరపాటంతా ఎక్కడుంటుందంటే అసలు మనస్సు దగ్గరే ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు 1కి 10 మాటలు మనస్సు చేసేటటువంటి పొరపాటుని దిద్దే ప్రయత్నం చెప్తారు. మనస్సు ఎప్పుడూ దేన్ని చూస్తుందంటే నామరూపాలని మాత్రమే చూస్తుంది. నామరూపాలని చూసి పేరు ఒక రూపం,
పేరు, రూపం, వీటిని చూడ్డానికే మనస్సు అలవాటు పడింది. మీరు మనస్సుకి ఒక కొత్త ఆలోచన ఇచ్చారనుకోండి, నువ్వు నామము రూపము చూడ్డం కాదు, నామము రూపము దేనిని ఆశ్రయించి ఉన్నాయో, దేని మీద ఆరోపింపబడ్డాయో దాన్ని చూడడం నువ్వు ప్రారంభం చేయి అని మీరు మనస్సుకి అలవాటు చేస్తే ఆ మనస్సు క్రమంగా దాన్ని చూడడం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకునే మీకు అసత్తుగా ఉన్నటువంటి సమస్త వస్తువులు గోచరిస్తున్నాయి. దాని భాషలో, దాని కాంతిలో మీరు గుర్తుపడుతున్నారు. ఇది జగద్గురువులు చేసినటువంటి మహోపకారం. అందుకే వారిని జగద్గురువులని పిలవడం కానీ, శంకర జయంతి నాడు వారి పల్లకీని మొయ్యడం కానీ, వారి దగ్గరికి వచ్చే తోటకాష్టకం చెప్పుకోవడం కానీ, వారికి నమస్కారం కానీ చెయ్యనటువంటి మనుష్య జన్మ నిరర్ధకమైనటువంటి జన్మ. ఎందుకంటే మనం ఏమిటో, మన బతుకేమిటో తెలియకుండా చీకట్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనని ఉద్ధరించడానికి మన పొరపాటు ఏమిటో మనకి చెప్పినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. అందుకే గురువన్న మాట అందరికీ చెల్లదు. ఎవరో ఒక ఆయన ఒక ముహూర్తం పెట్టాడనుకోండి, మీరు గురువుని పిలవడం కుదరదు. లేకపోతే ఒక ఆయన ఏదో పూజ చేయించాడనుకోండి, ఆయన్ని పట్టుకుని గురువు అని పిలవడానికి కుదరదు. గురువు అని ఎవరిని పిలవాలంటే కేవలము మీకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానబోధ చేసి ఎప్పటి నుంచో మీకు తెలియకుండా మీ వలన జరిగిపోతున్నటువంటి పొరపాటుని తాను అనుభవించిన సత్యమును వాక్కులుగా మార్చి తాను పలికి మీలో ఉన్న అజ్ఞానమును తొలగించగలిగినటువంటి దయాసముద్రుడైన గురువు ఎవరున్నాడో ఆయనని మాత్రమే గురువు అని పిలవాలి. అందుకనే గుకారశ్చ అంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. ఎవరో అజ్ఞానమును తీయగలడో ఆయన మాత్రమే గురువు. అది మిగిలినటువంటి వాటి వల్ల జరగదు. అది చేసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఈ తెలుసుకుంటున్నటువంటి చైతన్యము నీలో ఏది ఉన్నదో దాన్ని నువ్వు జీవుడు జీవుడు అని పిలుస్తున్నావు. ఒక పెద్ద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి శంకరాచార్యుల వారు ఆవిష్కరిస్తున్నారు. మనందరికీ మొదటి నుంచి ఏమిటంటే, ఇప్పుడు ఇది విన్నంత మాత్రం చేత వెంటనే మార్పు వచ్చేస్తుంది అని నేను అనుకోవటం లేదు. మనం ఏమంటామంటే, ఒక దేవాలయంలోకి వెళ్ళగానే మనకు ఉండే అలవాటు ఏమిటంటే, నేను ఒక పనికి మాలిన వాణ్ణి, నేను పరిచ్ఛిన్నుణ్ణి, నేను ఒక శరీరంలో ఉన్నాను, నేను షడ్వికారములకు లోనైపోయేవాణ్ణి, నాకేమీ తెలియదు, నాకు సంపూర్ణమైన జ్ఞానం ఏమీ లేదు, నాకు రక్షకుడు పరమేశ్వరుడు. ఎందుకు పరమేశ్వరుడు రక్షకుడు? ఆయన సర్వవ్యాపి, ఆయన అంతటా ఉన్నాడు, ఆయనకి తెలియనిది లేదు, ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములలో సమస్తాన్ని ఆయన తెలుసుకోగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నవాడు. ఆయన యొక్క జ్ఞానమునందు కించజ్ఞత లేదు, ఏదో కొద్దిగా జ్ఞానం ఉండడం, కొద్దిగా తెలియడం ఇలాంటివి లేవు. ఆయనకు అన్నీ తెలుసు, అపరిచ్ఛిన్నుడు. ఆయన కేవలము పరిమితమైనటువంటి ఒక ఉపాధికి కట్టుబడినవాడు కాడు. ఇటువంటి భావనలు కొన్ని మనకుంటాయి. అందుచేత మనం ఈశ్వరుడంటే సర్వజ్ఞుడని, మనం అంటే తక్కువ వాళ్ళమని ఆ భావనతో మనం ఈశ్వరుడికి నమస్కారం చేస్తుంటాం. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పట్టుకొచ్చారు. చాలామంది తెలియక ఒక మాట అంటుంటారు, శంకర భగవత్పాదులు ఏదో భూతకల్పన చేశారు, శంకరాచార్యులు వారు లేనిపోయిందంతా తీసుకొచ్చి చెప్పారు, ఈ మాయా అన్న పదాన్ని శంకరాచార్యులు వారు సృష్టించారని. కాదు, వారు సాక్షాత్తుగా వారు తీసుకొచ్చింది ఉపనిషత్తుల యొక్క సారాంశమునే వారు మాట్లాడారు. కఠోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు, లేకపోతే ఛాందోగ్యోపనిషత్తు, ఇవన్నీ ఏవి ప్రతిపాదన చేశావు? ఉపనిషత్తులంటే జ్ఞాన సారాంశము. ఈ వేదముల యొక్క చిట్ట చివర భాగములలో ఉండేటటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానము ఏది ఉన్నదో దాన్నంతటినీ పిండి తీసుకొచ్చి దక్షిణామూర్తి స్తోత్రంలో పెట్టారు ఆయన. ఇప్పుడు ఆయన అంటున్నారు, సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్. ఆ దక్షిణామూర్తి ఏం చేస్తున్నారు? తనని ఆశ్రయించినటువంటి సనక సనందనాది మహర్షులను కూర్చోపెట్టి వారందరికీ కూడా తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఎలా చెప్పారు? ఇలా పట్టుకుని చిన్ముద్రతో చెప్పారు. ఇలా పట్టుకోకపోతే ఏమవుతుంది అంటే ఇలా ఉంటుంది. ఇలా కదండి చెయ్యి ఉండాలి. ఇప్పుడు ముద్ర పట్టడానికి ఈ చూపుడు వేలుని తీసుకొచ్చి ఇలా కలిపి బొటన వేలుతో కలిపారు. మనం సాధారణంగా ఈ వేలుని దేనికి చూపిస్తాం? దీన్ని ఇండెక్స్ ఫింగర్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ఇది దేనికి పనికొస్తుంది అంటే నువ్వు అని చూపించాలనుకోండి, ఇలా చూపిస్తాం, నువ్వు నేను అంటాం. ఇది దేనికి ఎప్పుడు ఏం చెప్తుందంటే రెండుగా విడదీసి చెప్పడానికి ఈ వేలు పనికొస్తుంది. మీరు వేరు, నేను వేరు, ఈశ్వరుడు వేరు, నేను వేరు, లేకపోతే ఏదో జగత్తు వేరు, నేను వేరు.
అన్నిటినీ విడదీసి రెండుగా 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 చెప్పడానికి ఈ వేలు చూపిస్తుంది. ఈ వేలు బయటికి వచ్చిందంటే తప్పకుండా విడదీసి చూపిస్తోందని గుర్తు. అందుకే పూజలో ఈ వేలు పక్కన పెట్టరా అన్నారు. పక్కన పెట్టరా అంటే నా ఉద్దేశం ఏదో ఏకలవ్యుళ్ళ తీసేయమని కాదు, ఇలా పూజ చేయమని. కాబట్టి ఈ వేలు రెండు చూపిస్తోంది. ఇన్నాళ్ళు రెండు చూపిస్తున్నటువంటి ఈ వేలుకి కానీ ఈ వేళ్ళకి కానీ మీరు ఒకటి ఆలోచించండి. యథార్థమునకు ఈ 4 వేళ్ళు పక్క పక్కనే ఉంటాయి. పక్క పక్కనే ఉన్నటువంటి ఈ 4 వేళ్ళకి దూరంగా వీటితో కలవకుండా ఉన్నటువంటిది బొటనవేలు. కానీ ఈ బొట్టనవేలు యొక్క సహకారము లేకపోతే ఈ 4 వేళ్ళు కలిపి దేన్ని పట్టుకోవడం చాలా కష్టం. మీరు ఒక సూది తీయండి 4 వేళ్లతో, మీరు తీయలేరు. ఒక దారం తీయండి, తీయలేరు. ఒక పెన్ను పట్టుకోండి 4 వేళ్లతో, మీ సంతకం పెట్టండి, బ్యాంక్ వాడు వెంటనే చెక్ రిజెక్ట్ చేస్తాడు, ఇది మీ సంతకం కాదండి అంటే. ఈ 4 వేళ్లలో ఏ వేలు పని చెయ్యాలన్నా లేదా ఈ 4 వేళ్లకి శక్తి దేంతో వస్తుందంటే దీనితో కలయిక చేత వస్తుంది. ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకున్నా దీంతో కలిస్తేనే గ్రిప్ శక్తి ఉండేది చేతికి. ఈ బొటనవేలు తాను దూరంగా ఉంటుంది. ఇది మాత్రం ద్వంద్వాన్ని తీసుకొస్తూ ఉంటుంది. రెండు కింద ఇలా ఇలా చూపిస్తూ ఉంటుంది. నువ్వు వేరు నేను వేరు అంటుంది. ఇదే మనకి జీవితంలో బాగా అలవాటు పడిపోయినటువంటి సిద్ధాంతం. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఆయన వేరు నేను వేరు. అసలు ఆ అనుబంధాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. చాలా కృతకమైనటువంటి అనుబంధాలతో ఉంటుంది. కొన్నాళ్ళు మా అమ్మగారిని పూజిస్తాడు. అదేంటి ఇవాల్టి సమాజం ఎంత దుర్భరంగా తయారైపోయిందంటే తల్లిని మోసగించే కొడుకు కూడా ఉంటాడు, లేకపోతే తండ్రిని మోసగించే కొడుకు ఉంటాడు. కొడుకుని మోసగించే తండ్రి ఉన్నాడని నేను చెప్పేంత సాహసం నేను చెయ్యను సభల్లో, కానీ ఈ మధ్య పేపర్లలో కూడా చదివి ఆశ్చర్యపోతున్నాం. కాబట్టి అలా ఈ సంబంధాలన్నీ దేనికి పనికొస్తాయంటే కొన్నాళ్ళు బాగున్నట్టుగా కనపడడం, ఆ తర్వాత చెడిపోతూ ఉండడం తప్ప. ఇది చూపించేటటువంటి ఈ ద్వంద్వానికి మన మనస్సు బాగా అలవాటు పడింది. ఎందుకు అలవాటు పడింది? మనస్సు నామరూపాలు చూడ్డానికి అలవాటు పడింది కాబట్టి ద్వంద్వంలోకి మెల్లిగా మనం జారిపోయాం. ఇప్పుడు శంకర భగవత్పాదులు అంటున్నారు, ఈ పాడైపోవడానికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఇలా చూపిస్తూ ఉండడమే. దక్షిణామూర్తి అంటున్నారు, ఇలా అంటున్నారు. ఇప్పుడు ఈ 3 వేళ్ళని ఇలా చేర్చి ఈ వేలు తీసుకొచ్చి ఇలా కలిపి ఉంచి బొటన వేలుకి కలిపారు. కలిపితే ఇప్పుడు ఇది ఏమైంది? ఒక పూర్ణమైంది, ఒక 0 అయింది. ఈ 3 పక్కన నిలబడి అలా ఉండిపోయి ఈ 3ంటికి పక్కన ఇది చేరింది. మీరు పక్కన అయ్యప్ప స్వామి దేవాలయంలో చూడండి, అయ్యప్ప స్వామి ఇలాగే ఉంటారు. ఇలా ఉండడమే తత్వమసి మహావాక్యము అంటారు. అందుకే దీన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర అని పిలుస్తారు. ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకుంటే ఏమైంది? తత్వమసి మహావాక్యం ఎలా అవుతుంది అంటే, తత్వమసి మహావాక్యంలో తత్ త్వం అసి అని 3 మాటలు. తత్ అన్న మాట సగుణముగా చెప్పినా నిర్గుణముగా చెప్పినా, తత్ అన్న మాట మాత్రం శంకరులు ఎన్నో చోట్ల అలాగే ప్రయోగం చేశారు అని తత్ అన్న మాట భగవంతుడి గురించి ప్రతిపాదన చేస్తుంది. త్వం అన్న మాట మీరు జీవుడని ఎవరి గురించి అనుకుంటున్నారో దాన్ని ప్రతిపాదన చేస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచించాలి. అసి అన్న మాట ఒక నిర్ధారణ చేస్తుంది. ఏమని నిర్ధారణ చేస్తోందంటే, నువ్వు భగవంతుడు అని తత్ అన్న మాటతో ఎవరిని చెప్తున్నావో, నేను జీవుణ్ణి అని త్వం అన్న మాటతో ఎవరిని చెప్తున్నావో, అసి అది ఇదియే అయి ఉన్నది, అది దీనితో కలియుచున్నది అని అనలేదు తత్వమసిలో. అదియే ఇది అయి ఉన్నది. ఆ ఈశ్వరుడు అని నువ్వెవరిని పిలుస్తున్నావో ఆ ఈశ్వరుడే ఇక్కడ జీవుడిగా ఉన్నాడు. కాదు, జీవుడిగా ఉన్నాడు అంటే తప్పు. జీవుడికి ఈశ్వరుడికి అభేదము. ఆ ఈశ్వరుడే జీవుడు, జీవుడే ఈశ్వరుడు తప్ప అసలు వాళ్ళిద్దరికీ మధ్య భేదం లేదు. జీవుడు ఈశ్వరుడిలో కలియడం అన్నది లేదు. వాళ్ళిద్దరూ ఇన్సెపరబుల్, విడదీసి ఉంచడము కుదరనటువంటి విషయము. తత్వమసి, తత్వం అసి, ఆ భగవానుడే ఇక్కడ జీవుడై ఉన్నాడు. మరి ఆ భగవానుడు ఇక్కడుంటే నీకు జీవుడని ఎందుకు అనిపిస్తోంది? జీవుడు అనిపించడానికి కారణం ఏమిటంటే,
నీవు నీ మనస్సుతో లోకమును జగత్తుని చూసేటప్పుడు నామరూపములు చూడడానికి అలవాటు పడిపోయి ఆ నామరూపముల చేత కలిగినటువంటి భ్రాంతిలో మగ్నమైపోయి ఉన్నావు. ఇలా చూపించి రెండు చూపించడానికి అలవాటు పడ్డావు. ఈ రెండు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, నేనన్నవాడిని ఉన్నాను. ఇప్పుడు శంకరులు అంటున్నారు కాదు, అది మహావాక్యం అంటున్నారు. మహావాక్యం అంటే ఏమిటి? మహావాక్యము అంటే మళ్ళీ వేరుగా ఉంటుందా అండి అంటే, మనకి వాక్యములు అంటే అది పెద్ద విశేషమైన పెద్ద వ్యాకరణం గురించి నేనేం ప్రస్తావన చేయట్లేదు. 10 మంది పెద్దలు ఏ ఉదాహరణలు చెప్తారో అవే నేను ప్రతిపాదన చేస్తున్నాను. మనకి వాక్యములు సాధారణమైనటువంటి అర్థాన్ని ఇచ్చే వాక్యాలు కొన్ని ఉంటాయి. ఆ వాక్యాల యొక్క అర్థం మీరు తెలుసుకోవడానికి పెద్ద పరిశ్రమ పడిపోయి జుట్టు పీకేసుకోవలసినటువంటి అవసరం ఏమి ఉండదు. వనం గచ్చ అన్నారనుకోండి, అరణ్యములకు వెళ్ళు. ఇప్పుడు దీనికి ఏమండి, దీనికి వనం గచ్చ ఏమవుతుందండి అని అనవసరంగా జుట్టు పీకుంటే అఘాయిత్యం పాండిత్యం అవుతుంది. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అంతేకాని అందులోంచి ఏదో చాలా గొప్ప తత్వాన్ని ప్రతిపాదన చేసేద్దామని మీరు దానికి పట్టుకుని కంబళిలో ఉన్నటువంటి వెంట్రుకలు పీకినట్టు పీకారనుకోండి, లేనిపోని అర్థాలు వస్తాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి అంత అల్లరేం అక్కర్లేదు. వనం గచ్చ, అడవికి వెళ్ళు, అర్థమైపోతుంది. ఒక కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారు నేను ఫలానా నా స్నేహితుడింటికి భోజనానికి వెళ్తున్నానండి అన్నాడు. అంటే తండ్రి అన్నాడు విషం భుంచువా అన్నాడు. వెళ్ళి విషం తినరా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు దీనికి అర్థం ఏం చెప్పాలంటే తండ్రి కొడుకుని విషం తినమని చెప్పాడు అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ఎలా పొసగుతుందండి? తండ్రి కొడుకుని నాన్నగారు నేను నా స్నేహితుడింటికి భోజనానికి వెళ్తున్నానంటే విషం తినమని తండ్రి అన్నాడు అంటే అదే దాని అర్థము అని మీరు ప్రతిపాదన చేయగలరా? ఇప్పుడు మీరు దానికి కొంచెం వివేచన చేయాలి. దీన్ని లక్షణ వాక్యము అంటారు. అంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే తప్ప అందులో ఉండేటటువంటి సారము బయటపడదు. అంటే తండ్రి గారి ఉద్దేశ్యం ఏమిటి? వాడు పరమ దుర్మార్గుడు, వాడింట్లో భోజనం చేయడం అంటే ఏమిటో తెలుసా? విషం తినడంతో సమానం. నీకు వాడింట్లో భోజనం ఎందుకురా? నువ్వు వాడింటికి భోజనానికి వెళ్ళడం ఏంటి? నువ్వు వెళ్ళకూడదు అని చెప్పడానికి నువ్వు నాన్నగారు నేను వాడి ఇంటికి భోజనానికి వెళ్తున్నానంటే విషం తినరా అన్నాడు తండ్రి. ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం పరిశ్రమ చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తత్వమసి వాక్యాన్ని మహావాక్యము అన్నారు. మహావాక్యము అనడానికి ఒక్కటే ఒక్క కారణం. మీరు కొంచెం దానికి పెద్ద ఏదో అల్లరైపోతున్నానన్న భావన లేకుండా వింటే చాలా తేలిగ్గా పట్టుకోగలరు. కాబట్టి నేను కూడా అంత తేలికగానే దాన్ని ప్రతిపాదన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. జహల్లక్షణ వాక్యములు అని కొన్ని ఉంటాయి. జహల్లక్షణ వాక్యములు అంటే ఆ వాక్యం చెప్పినప్పుడు మీకు వాక్యాన్ని యథాతథంగా తీసుకుంటే దాంట్లో ఏమీ అర్థం గోచరించదు. కాబట్టి అందులో ఉండేటటువంటి ఏదో ఒక మాట తీసేస్తే దాని పక్కకి ఇంకో మాట చేర్చుకోవడమో ఏదో చేస్తే అప్పుడు దానికి పరిపూర్ణమైనటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు ఏదో గంగాయాం ఘోషాహ అని, లేకపోతే గంగ మీద పల్లె ఉన్నది. సాధారణంగా మానసోల్లాసంలో చెప్పబడినటువంటి ఈ ఉదాహరణలే చెప్తుంటారు తత్వమసికి. గంగానది మీద గొల్లపల్లె ఉన్నది. గంగానది మీద గొల్లపల్లె ఎలా ఉంటుంది? గంగానది మీద గొల్లపల్లె ఉందనుకోండి, గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే గొల్లపల్లె కూడా కొట్టుకుపోతుండాలి. కాబట్టి అప్పుడు జహర్లక్షణ వాక్యము అంటారు. అప్పుడు అందులోంచి ఏం చేస్తారంటే మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తున్నటువంటి మాటని తీసేస్తారు. తీసేసి గంగ మీద గొల్లపల్లె ఉన్నది అన్నదాని బదులు గంగ ఒడ్డున గొల్లపల్లె ఉన్నది. ఇప్పుడు ఏమైంది? మీకేం ఇబ్బంది లేదు, జహల్లక్షణ వాక్యము అంటారు. కానీ కొన్ని ఉంటాయి, వాటిని అజహల్లక్షణ వాక్యము అంటారు. వీటికి కలపాలి, కొత్త విషయాన్ని తీసుకెళ్ళి కలుపుకోవాలి. కలుపుకోలేదనుకోండి మీకు అర్థం కాదు. శ్వేతో భవతి, ఏదో తెల్లది పరిగెత్తుచున్నది అన్నారనుకోండి, తెలుపు పరిగెత్తుచున్నది. తెలుపు పరిగెడుతోంది అంటే తెలుపు ఎలా పరిగెడుతుంది? అప్పుడు తెలుపు పరిగెట్టుచున్నది అంటే మీకు దానికి అర్థం రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మధ్యలోకి ఇంకొక మాట తెచ్చి కలుపుకోవాలి. తెల్లటి గుర్రము పరిగెత్తుచున్నది అన్నారనుకోండి, అప్పుడు ఇంకొక మాట తెచ్చి కలపాలి. కలిపితే అప్పుడు సరిపోతుంది. అర్థమైందంటారు. ఒక్కొక్కసారి తీసేయాలి, ఒక్కొక్కసారి కలుపుకోవాలి. కలుపుకుంటే కానీ ఆ వాక్యానికి అర్థం రాదు. ఇప్పుడు తత్వమసి అనబడేటటువంటి వాక్యం మీరు యథాతథంగా ఆ వాక్యానికి ఉన్న అర్థం చూడండి. తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అది నీవు అయి ఉన్నావు. అది నీవై ఉన్నావు అంటే అదెవరు? నువ్వంటే ఎవరు? అయి ఉన్నదెవరు? నువ్వు అంటే
దీనికే ముందు ఒక శ్లోకం చెప్తారు శంకరులు, దేహం ప్రాణమపీంద్రియత్యపిచలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాం ధజడోపమాస్తోహమితి భ్రాంతాభృశం వాదిన అని, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయేని. ఈ దేహము కాదు, ఇంద్రియములు కాదు, ప్రాణము కాదు. నిన్నటి రోజున సుబ్బయ్య దీక్షితులు గారు చెప్పారు కదా, ఇదేంటే నేను వాయువులు కాదు, నేను ఇంద్రియములు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, చిదానంద రూప శివోహం శివోహం అని. అలా ఇవన్నీ పక్కకి తీసేస్తే లోపల మిగిలినటువంటి ఆత్మ చైతన్య వస్తువైనటువంటిది ఏది ఉన్నదో అది త్వం. తత్తేది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీవై ఉన్నావు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తీసేసి మీరు కొత్త మాట అక్కడ పెడదాం అనుకున్నారు అనుకోండి, మీరు ఈశ్వరుణ్ణి తీయడం కుదరదు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి తీసి మీరు అక్కడ ప్రత్యామ్నాయం పెట్టడానికి అసలు ఎలా కుదురుతుంది? ఈశ్వరుడితో సమానమైనటువంటి మాట సర్వవ్యాపకత్వము కలిగి దేని మీద ఈ జగత్తంతా ఆరోపింపబడి కనపడుతున్నదో అటువంటి అధిష్టానమైన పరబ్రహ్మమునకు ప్రత్యామ్నాయమైన మాట వాడడం కుదరదు. కాబట్టి తత్ అలా ఉంటుంది, త్వం అలా ఉంటుంది. కాబట్టి మీరు ఎలా చేస్తే ఇప్పుడు తత్వమసి మహావాక్యం అర్థం అవుతుంది అంటే, వాళ్ళన్నారు సోయం దేవదత్త, ఇది గుర్తుపెట్టుకోనికి అర్థమైపోతుంది. ఎలా అర్థం అవుతుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, కాకినాడలో నేను సభల్లో మాట్లాడడం కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా ఉంటాడు, ఏదో ఎత్తుగా ఉంటాడు, బాగా బలిసి ఉంటాడు, ఓ పంచకట్టు తిరుగుతూ ఉంటాడు. మీరు నన్ను చూడగానే గుర్తుపట్టగలరు. ఒక 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, లేకపోతే ఒక 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు సహస్రచంద్ర దర్శనోత్సవాలు అవుతున్నాయి అనుకోండి. అవుతున్నప్పుడు ఇప్పుడు నన్ను చూసినటువంటి వాళ్ళు ఎప్పుడో నా సహస్రచంద్ర దర్శనోత్సవానికి అనుకోకుండా, అసలు వాళ్ళు నా పేరు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు, ఎక్కడో మా అబ్బాయి కనపడి, వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి స్నేహితుల పడి వాళ్ళ నాన్నగారిని పిలిచాడు. అయ్యా మా నాన్నగారికి సహస్రచంద్ర దర్శనోత్సవాలు అవుతున్నాయండి, మీరు ఒకసారి రండి అన్నాడు. అంటే మా మూర్తి గారు ఎట్లా మర్చిపోయే మనిషి కారనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. మా మూర్తి గారు నా సహస్రచంద్ర దర్శనోత్సవానికి వచ్చారనుకోండి, వచ్చి సభలో కూర్చున్నారు. నన్ను నా భార్యని తీసుకొచ్చి ఏదో పెద్ద పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టి మా అబ్బాయి ఏదో పూలదండలు వేసి అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఉత్సవం జరుగుతోంది. జరుగుతుంటే నన్ను చూడగానే మూర్తి గారికి అనుమానం వస్తుంది, ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుందండి అని. ఎందుకని అప్పటికి ఆయనకి ఓ 30 ఏళ్ళు దాటిందిగా. ఇప్పుడున్న మూర్తి గారు ఉండరు, జుత్తు తెల్లబడిపోతుంది మూర్తి గారికి కూడాను. మూర్తి గారు రంగేరు, నాకు బాగా నమ్మకం కాబట్టి తెల్లబడిపోతుంది. కాబట్టి అలా తెల్లబడిపోయిన జుత్తుతో, ముడతలు పడిపోయిన శరీరంతో, ప్యాంటు షర్టు టకప్ తీసేసి రిటైర్ అయిపోయి ఆయన చక్కటి తెలుగు సంప్రదాయం మీద మక్కువ ఉన్నవారు కాబట్టి ఓ పంచె కట్టుకుని, లాల్చీ వేసుకుని, ఉత్తరీయం వేసుకుని, ఆయన ఒక హ్యాండ్ స్టిక్ పట్టుకుని నా సహస్రచంద్ర దర్శనోత్సవాలకు వచ్చారనుకోండి. చూసి ఈయన ఎక్కడో చూసినట్టుందండి. ఇలాంటి మనిషితో నాకెక్కడో ఒక 30 ఏళ్ల క్రితం బాగా అనుబంధం ఉంది, ఎక్కడో చూశాను అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత కదండి చూశారు. చూడడంలో ఆయనకి కొంచెం జ్ఞాపక శక్తి క్షీణించింది. అంటే పక్కనున్న కొడుకు అంటున్నాడు, మీరెక్కడ చూసి ఉంటారు నాన్నగారండి, వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు, వాళ్ళ అబ్బాయి నేను కలిసి కొలీగ్స్గా ఉంటున్నాం, మీరు చూసే అవకాశం లేదని. లేదురా ఎక్కడో చూశానురా ఈయన్ని అంటున్నారు మీరు. ఇంతలో నా భార్య వచ్చి నా పక్కన కూర్చుంది. ఒరే ఆవిడ్ని కూడా చూశానురా, వీళ్ళిద్దరూ తరచూ ఏదో కుర్చీల్లో కూర్చుంటూ ఉండడం, తిరుగుతూ ఉండడం నేను చూశాను సభల్లో, అక్కడను చూశానురా ఎక్కడో అని ఆలోచించారు. ఆలోచిస్తే నా బుర్ర బట్టబుర్ర అయిపోయింది అనుకోండి. అప్పటికి 4 పుంజీలు వెంట్రుకలు మాత్రం ఉన్నాయి, జుత్తంతా ముగ్గుబుట్టు అయిపోయింది. అప్పటికి ఇంకా ఆఫీస్ కూడా లేదు కాబట్టి, నన్ను అడిగేవాళ్ళు లేడు కాబట్టి, హాయిగా నాకు సనాతన సంప్రదాయం మీద ఉన్న మక్కువ చేతో పెద్ద పిలక పెట్టుకుని నేను సంతోషంగా కూర్చునున్నాను అనుకోండి. చేతులు ముడతలు పడిపోయి వణికిపోతూ నేను కూర్చునుంటే అప్పటికి నా యొక్క ముఖ కవళికలన్నీ మారిపోయి కాస్త కనుగుడ్లు లోపలికి పోయి నేను అలా ఉంటే నా చెవులు సాగిపోయి ఉండగా ఆయన సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎలా? ఈ మనిషిని ఎక్కడో చూశాను, ఈ తెల్లటి జుత్తు, ఈ బట్ట బుర్ర తీసేసి నల్లటి జుత్తు, కొంచెం ఉన్న వెంట్రుకలు ఎక్కువ తిరుమల వెళ్ళి వస్తుండేవాడు పెట్టు. ఇప్పుడు ఏం చేశారు? తెల్ల జుత్తు తీసేశారు, కంప్యూటర్లో తీసేసినట్టు నల్ల జుత్తు పెట్టారు. అప్పుడు నేనేదో దీక్షలో ఉన్నాను, పెద్ద గడ్డాలు ఉన్నాయి, ఈ గడ్డం తీసేశారు, క్లీన్ షేవెన్ బియర్డ్, ఆ గడ్డం చేసేసినటువంటి గడ్డం. అప్పుడు ఓ మీసకట్టు, ఇప్పుడు ఉన్నటువంటి తెల్ల మీసాలు తీసేశారు, ఓ నల్లటి మీసకట్టోటి పెట్టారు. అప్పుడు కొంచెం దారుఢ్యంతో ఉన్న శరీరం కాబట్టి ఇప్పుడు ఆ దారుఢ్యంతో కూడిన శరీరాన్ని తెచ్చిపెట్టారు.
తెచ్చి ఓ పెద్ద కేకేశారు, స్వయం దేవదత్త, ఆ కోటేశ్వరరావే ఈ కోటేశ్వరరావు రా అన్నారు. అని గబగబా పైకి వచ్చి, కోటేశ్వరరావు మీకు జ్ఞాపకం ఉన్నానా నేను అన్నారు. అప్పుడు నేను కళ్ళతోడు ఇలా ఇలా సరి చేసుకుని, ఎక్కడో చూశానండి ఈ మాట, అది బాగా మీరు మూర్తి గారు అన్నాను. ఇద్దరం లేచి గభాలను ఒకళ్ళనొకళ్ళం కౌగిలించుకుని కళ్ళు రంబట నీరు పెట్టుకున్నాం ఆనంద భాష్పాలతోటి. ఆ కోటేశ్వరరావే ఈ కోటేశ్వరరావు, ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు అయి ఉన్నాడు, ఏమీ భేదం లేదు, ఏమీ సందేహం లేదు, ఆయనే ఈయన. కానీ మార్పు ఎందుకు వచ్చింది అంటే, అప్పటి కోటేశ్వరరావు దారుఢ్యంతో కనబడ్డాడు, ఇప్పటి కోటేశ్వరరావు ముసిలివాడైపోయి కనపడుతున్నాడు. కొంచెం మార్పు చేస్తే ఆ కోటేశ్వరరావే ఈ కోటేశ్వరరావు, కొన్ని తీసేసాం కొన్ని కలిపేశాం, కలిపేస్తే తెలిసిపోయాడు కోటేశ్వరరావు ఎవరో. అలా సర్వవ్యాపకుడు, మంచి అన్నీ తెలుసున్నటువంటి వాడు, ఇలాంటి విశేషణాలు ఈశ్వరుడి మీదకి తీసి అన్ని భూతముల యందు నేను అన్న ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వం ఒకటే బయటికి తీయండి. ఒక చీమలో నేను చీమని అని చీమగా అది తెలుసుకుంటోంది అన్నింటినీ. ఇది బియ్యపు గింజ, మనం ముక్కును కరుచుకుని తీసుకెళ్ళిపోయి గూట్లో పెట్టుకుందాం, ఇది పంచదార రవ్వ మనం పట్టుకుపోదాం, ఇది తేనె చుక్క మనం నాకేద్దాం, తెలుసుకుంటోంది ఒకటి. అలా వాడెవడో వస్తున్నాడు, అమ్మ నన్ను తొక్కుతాడేమోనో గోడవారకపోతోంది, దానికి భయాలున్నాయి, దానికి షడూర్ములున్నాయి. ఈ షడూర్ములనబడేటటువంటివి కెరటములుగా దేంట్లోంచి పైకి లేస్తున్నాయో ఆ ఆత్మ చైతన్యము చీమయందు కూడా ఉంది. చీమలో ఉన్న ఆత్మ చైతన్యము, చీమ యొక్క ఉపాధిని పక్కన పెట్టేయండి, చైతన్యాన్ని పైకి తీయండి. ఒక కుక్కలో కుక్క శరీరాన్ని పక్కన పెట్టేయండి, ఆత్మ చైతన్యాన్ని పైకి తీయండి. ఇంకొక నక్క, దాని ఉపాధిలో ఉన్న చైతన్యము పైకి తీయండి. ఇప్పుడు ఈ ఉపాధులన్నీ, ఇవన్నీ మీరు నిజంగా వెళ్ళి కుక్కల్ని నక్కల్ని తీసేయాలని కాదు, మానసికంగా ఒక్కసారి అన్ని భూతముల యందు ఉన్నటువంటి ఎరుకని పైకి తీయండి. ఇప్పుడు ఈ ఎరుక నాలో కూడా అన్నిటినీ తెలుసుకుంటున్న ఎరుక. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు, కన్ను చూచుచున్నది, కన్ను తెలుసుకుంటున్నది అంటాం మనం, కంటితో చూసి తెలుసుకున్నానండి అంటాడు. కానీ కన్ను చూడలేకపోతున్నప్పుడు కన్ను చూడలేకపోతున్నదని తెలుసుకుంటున్న వస్తువు ఒకటి ఉంది లోపల. లేకపోతే కళ్ళజోడు ఎలా వేయగలడండి డాక్టర్ గారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తాడు, డాక్టర్ గారు ఈ మధ్య నేను పూర్వం ఇలా కూర్చుని హాయిగా రాసేసేవాడిని అండి, ఇప్పుడు రాద్దామంటే అరికేసినట్టు ఉంటున్నాయి, అక్షరాలు కనపట్టలేదంటాడు. కంటితో చూసినప్పుడు